ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వల్లభనేని బాలశౌరి. కృష్ణా జిల్లా పెడన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మరియు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. గడిచిన ప్రభుత్వం రైతును పట్టించుకోకుండా, రైతుకు ఏం కావాలో తెలుసుకోకుండా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని అన్నారు. కృష్ణా డెల్టాకి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు వస్తే కృష్ణా డెల్టా పెడన నియోజకవర్గం 2 పంటలు పండించే అవకాశం ఉంటుందన్నారు. కాగిత కృష్ణ ప్రసాద్తో కలిసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 20-30 గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు కట్టించే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులతో మాట్లాడటం, అలాగే క్లస్టర్స్ కూడా పరిశీలించడం మనందరం కూడా చూస్తాం. వాటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల సొసైటీలకి ఎక్కడా కూడా ₹1 ఇవ్వకపోవడం వల్ల ఆ సొసైటీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి. గతంలో అయితే మరి దాని ద్వారా ఎవరైతే పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా 70-80 వేలు వాళ్ళు కష్టపడిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి అమౌంట్ వస్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అదంతా కూడా ఆ యొక్క స్కీమ్లన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి నేతన్యాసం తీసుకొచ్చి అది కూడా వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఏదో 24 వేలు మొక్కుబడిగా ఇవ్వడం తప్ప చేసింది ఏమి లేదు. మనం చూసాం పెడన పట్టణంలోనే కుటుంబం కూడా అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనందరం కూడా చూసి చాలా బాధాకరమైనటువంటి సంఘటన పెడన పట్టణంలో మనందరం కూడా చూసాం. తప్పకుండా మరి మంత్రి గారు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇది హామీ ఇచ్చారో గతంలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు వాటన్నింటినీ కూడా తప్పకుండా అందించి పాత భాగాన్ని కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి పెట్టాం. తప్పకుండా అవన్నీ కూడా చేనేత రంగాన్ని కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మేజర్గా ఫిషర్ కమ్యూనిటీ ఉంది, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఉన్నారు, బీసీలు ఉన్నారు, మరి అనేక రకమైనటువంటి వేరే కులాల వాళ్ళంతా ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇవంతా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి వాళ్ళు, మరి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళు మరి వేట మీద, అలాగే మరి ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటున్న వాళ్ళు, అలాగే వీవర్స్ కమ్యూనిటీ కూడా పెడనలో చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ కార్మికుల పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నిటినీ తప్పకుండా ఒక మంచి రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్ వారీగా అందరినీ పిలిచి రోడ్ల పరిస్థితి చూద్దాం, ఇరిగేషన్ పరిస్థితి చూద్దాం, అలాగే మరి ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క పరిస్థితులను చూద్దాం, అలాగే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీని చూద్దాం, అదే రకంగా వేరే బీసీ కులాలు ఉన్నారు వాళ్ళందరి వాటిని చూద్దాం, మరి వేరే రకంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు వేరే కులాల వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూద్దాం. మరి బ్యాంకర్స్తో కూడా మాట్లాడదాం. మరి ఇక్కడ కూడా 38,000 ఓట్లు వచ్చినాయి అంటే ప్రజలు ఏ రకంగా ఆశీర్వదించారో మరి మనందరికీ అర్థమవుతా ఉంది. మరి కృష్ణప్రసాద్ గారు యువకుడు, మరి చాలా డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తి, ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి. మీరందరూ బాగా సహకరించండి. ఇటుపక్క జనసేన పార్టీ వాళ్ళు, అటుపక్క తెలుగుదేశం వాళ్ళు, అలాగే బీజేపీ వాళ్ళు మీరు బాగా సహకరించండి. ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ శాసనసభ్యుడిగా చేస్తారని మీ అందరికీ తెలుసు. వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసి ఆయన ఏం సంపాదించుకోలేనటువంటి పరిస్థితి, ఆయన ఎలక్షన్స్లో కూడా పాపం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే కాగానే వాళ్ళ యొక్క ఆస్తులు ఏ రకంగా పెరిగిపోతున్నాయి కూడా మీరు చూశారు. మరి సమాజంలో అటువంటి వ్యక్తులకి మరి ఎవరైతే ఆ రకంగా అరాచకాలకు పాల్పడ్డారో అలాంటి వ్యక్తులను కూడా ప్రజలు కూడా బాగా బుద్ధి చెప్పారు. ఇవన్నీ చూసి మరి కృష్ణప్రసాద్ గారికి మీరు కూడా కొంత టైం ఇవ్వాలి. ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసి ఒక 4 రోజులు అయింది. నాకు తెలుసు సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఆయన కూడా అన్నీ అర్థం చేసుకోవాలి. 1 by 1 మీ సమస్యలన్నింటినీ అర్థం చేసుకొని పరిష్కరిస్తాడు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఏవి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలో తప్పకుండా పెడన నియోజకవర్గానికి నేను ఎప్పుడు మరి వెన్నంటూ ఉంటాననేటువంటి విషయాన్ని కూడా
మరి ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనందరం ముద్రా లోన్లు ఇవ్వాలా, ఇంతవరకు కొంతమందికి ఇంతకు ముందు ఇప్పించాం. అది కాకుండా ఇప్పుడు ఇంకా కొంతమందికి ఏ రకంగా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే బ్యాంకర్స్ తోటి సమన్వయం చేసుకొని తప్పకుండా వాళ్ళకి ఏ రకంగా లోన్లు ఇస్తే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిద్ది అనేటువంటి విషయంలో కూడా మనం కూడా దాని మీద కూడా ఒక అధ్యయనం చేద్దాం. మరి చాలా చోట్ల మేము కమ్యూనిటీ హాల్స్ ఇస్తానని కూడా ఆ రోజు కృష్ణప్రసాద్ గారు నేను ఎన్నికల ప్రచారంలో చేసినప్పుడు చాలా గ్రామాల్లో చెప్పాం. తప్పకుండా అవన్నీ కూడా నోట్ చేసుకుందాం. వీలైనంత వరకు సంవత్సరానికి ఒక 2-3 చొప్పున 5 సంవత్సరాల్లో ఒక 20-30 విలేజ్ల్లో కమ్యూనిటీ హాల్స్ కూడా తప్పకుండా కట్టిద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇద్దరు కూడా మనం మరి ఇద్దరు కలిసి రావడం వల్ల ఎవరు ఏం చేయలేకపోయారనేటువంటి విషయం ఆయనకి స్పష్టంగా చెప్పాం. ఆయన కూడా ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు పార్లమెంట్లో ఫస్ట్గా ప్రమాణ స్వీకారానికి ముందు సెంట్రల్లో ఒక మీటింగ్ జరిగింది, ఎన్డీఏ మీటింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్లోకి వచ్చారు. వచ్చి ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించి ప్రధానమంత్రి గారు చెప్పుకుంటూ వస్తూ ఆంధ్ర రాగానే ఆయన హిందీలో ఏ పవన్ నహీ హై ఆంధ్రీ హై అన్నాడు. పవన్ కాదు, ఆంధ్ర ఎలక్షన్లో ఆయన ఒక తుఫాన్ అని చెప్పాడు. సో ఆ రకంగా కానీ మనం చూసినట్లయితే ఈరోజు జనసేన పార్టీకి భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన పార్టీ అనే సందర్భంగా 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే 21, 5 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే 5 పార్లమెంటు. మాకు ఎక్కువ వద్దు, తక్కువ చాలు, కానీ మేము పర్ఫెక్ట్ గా గెలాలనేటువంటి ఒక నినాదంతో ఈ కూటమిని అందరినీ కూడా ఒక తాటిపై నడిపి మరి ఇది ఎలక్షన్స్ కాదు, ఒక తుఫాన్ వచ్చిందనేటువంటి నిరూపించింది ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.